డబుల్ డెక్కర్ ఫ్లైట్ అండి. పైన ఏమో బిజినెస్ క్లాస్ వాళ్ళు, కింద ఫ్లోర్లోనేమో ఎకానమీ క్లాస్ వాళ్ళు అనమాట. సో ఓన్లీ ఎకానమీ క్లాస్ వాళ్ళే 310 మంది అండి. 310 మంది ఎకానమీ క్లాస్ వాళ్ళు కింద ఫ్లోర్లో ట్రావెల్ చేస్తున్నాము ఇండియా నుంచి యుఎస్ఏకి ఫ్లైట్లోని. సో చూడండి, మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కింద బొమ్మ చూడండి. కింద లైన్లో ఫ్లైట్ని 3 బ్లాక్స్గా విభజించారు. హెడ్ బ్లాకు, మిడిల్ బ్లాకు, టెయిల్ బ్లాకు అని. ఓకే, మనము విండోస్ దగ్గర కూర్చునే వాళ్ళకి బాగా కనిపిస్తుంది బయట ఏం జరుగుతుంది, క్లౌడ్స్ అట్లాంటివన్నీ. కింద ల్యాండ్ కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత హైట్లో వెళ్ళినా మనకి భూమి అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. కానీ మిడిల్ సీట్లలో కూర్చున్న వాళ్ళకి, అంటే విండో సీట్స్ ఉండవు అనమాట మిడిల్లో కూర్చునే వాళ్ళకి. వాళ్ళు కూడా బయట చూడాలి అంటే మనము ఆ కింద బొమ్మ కనిపిస్తుంది కదా, ఫ్లైట్ 3 బ్లాక్స్ లాగా, ఆ బ్లాక్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకి స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది హెడ్ బ్లాక్. ఇప్పుడు క్లిక్ చేస్తుంది చూడండి, బయట క్లౌడ్స్ అంతా కనిపిస్తుంది. తర్వాత నేను కింద చూడండి, భూమి మీద కూడా ఏంటి అనేది కూడా కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేస్తే అంత కొండలు, నీళ్లు, వాటర్ ఉంటే వాటరు, కొండల ప్రాంతం అయితే కొండల్లాగా కనిపించడం అలా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మిడిల్ బ్లాక్ ప్రెస్ చేసినప్పుడు కింద వేరే విధంగా కనిపించింది. ఆ విధంగా ఉంటుందన్నమాట. మిడిల్లో కూర్చునే వాళ్ళు కూడా విండో దగ్గర కూర్చున్నట్టు ఫీలింగ్ ఉండాలని ఆ విధంగా అరేంజ్ చేశారనమాట. మొత్తం ఫ్లైట్లో ఏమేమి జరుగుతుంది, ఏవేవి చూడాలంటే ఏవేవి బటన్స్ మనం ప్రెస్ చేయాలి అనేది చాలా వివరంగా చూపించానండి. అందువల్ల చాలా పెద్ద వీడియో అయ్యింది. కొంచెం ఓపిక చేసుకొని అందరూ చూడండి, ఓకేనా? మరియు ఇక్కడ చూడండి, మనకి ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కూడా చూడాలని ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అరేంజ్ చేశారండి. ఆ స్క్రీన్లోనే ఫ్లైట్ ల్యాండింగ్ అని ఒక బటన్ ఉంటుంది, ల్యాండింగ్ వ్యూ అని. మనం ఆ బటన్ మీద ఇలాగ ఫింగర్తో టచ్ చేసామంటే అది కూడా చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ల్యాండ్ అవుతున్నాం. ఇంకొక 5-10 మినిట్స్లో ల్యాండ్ అవుతున్నాము అనగా ఒక అనౌన్స్మెంట్ వస్తుందండి స్క్రీన్ మీద. సో ఆ అనౌన్స్మెంట్ అయిపోయాక చూడండి, దగ్గరకు వచ్చాక అక్కడ లైన్స్ కనిపిస్తుంది చూడండి, పొడుగ్గా ఒక రోడ్డు లాగా ఉండి దాని మీద అంతాను అక్కడ ల్యాండ్ అవుతున్నాం అనమాట. నేను ఇప్పుడు ఇది స్క్రీన్లో రికార్డ్ చేస్తున్నాను చూడండి, స్క్రీన్లో కూడా ఎంత బాగా కనిపిస్తుందో. సో మనకి మరీ హెడ్ దగ్గర పైలట్ ఎక్కడ కూర్చుంటాడో అక్కడి నుంచి కూడా మనము చూసినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇదంతాను. అలాగా అరేంజ్ చేశారు కెమెరాస్ని ఫ్లైట్కి. చూడండి, ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది కూడా మీకు తెలుస్తుంది. కెమెరా ఊగిపోతుంది అనమాట ల్యాండ్ అయినప్పుడు, అంటే వీల్స్ అనేటివి కింద టచ్ అయినప్పుడు కెమెరా ఊగిపోయింది. చూడండి, ఇది ల్యాండ్ పక్కన మనకు చూడండి రోడ్ అంతా కూడా కనిపిస్తుంది చూడండి. అంటే కిటికీలో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది చూడండి. అక్కడ రెడ్గా కలర్లోని ఎల్లో కలర్లోని లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, అక్కడ ఆ ప్లేస్లో టైర్స్ అనేటివి టచ్ అవ్వాలన్నమాట. చూడండి, టైర్స్ టచ్ అయినప్పుడు రోడ్ అంతా ఎలా బ్లాక్గా అయిపోయిందో అదిగోండి, టచ్ అయింది చూడండి. నా కెమెరాకి అది కదిలిపోతుంది. ఫ్లైట్ యొక్క వీల్స్ టచ్ అయ్యాయన్నమాట. అండ్ ల్యాండ్ అయ్యాక కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఏ ప్లేస్లో పార్క్ చేయాలి అనేది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా వెళ్తోంది కదా ఫాస్ట్గాను ఫ్లైట్ అనేది, ఎక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అన్నీ వాళ్ళకి పైలట్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి. దాన్ని బట్టి వాళ్ళు
టర్న్స్ కూడా తీసుకుంటారనమాట. ఏ ఫ్లైట్ ఎక్కడ పార్క్ చేయాలో దాన్ని బట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు చూడండి, ఆ ఎల్లో లైన్ ఎలా టర్న్ అయింది లెఫ్ట్ సైడ్కి, ఆ విధంగా టర్న్ అవుతారనమాట. అదేవిధంగా వాళ్ళు పార్క్ చేయాలి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్లైట్స్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి పార్క్ చేస్తారనమాట. మనం బయట జరుగుతుండేదంతా స్క్రీన్లో చూడొచ్చండి. మన సీట్లో కూర్చొని మనం మొత్తం చూడొచ్చు అనమాట. అలా అరేంజ్ చేశారు కెమెరాస్ని. నేను ఇంతకుముందంతా కూడా చాలాసార్లు ఫ్లై చేశానండి, అప్పుడంతా ఇలా లేదనమాట. అంటే కొంచెము ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇలా అరేంజ్ చేసినట్టున్నారు. బట్ నాకు ఐడియా లేదు, బట్ చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఈ విధంగా లేకుండింది. బయట ఎలా చూడడము అంతాను, బయట కనిపించేదంతా చూడడం మన సీట్లో నుంచి, ఆ విధంగా లేకుండింది. ఈ మధ్య కాలంలోనే ఇలా చూపిస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకున్నాము, తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకుంటాము. మధ్య మధ్యలో పైలట్ మనకి అన్ని అనౌన్స్మెంట్స్ ఇస్తుంటాడనమాట. సో ఇలాగా అందరూ నుంచోవద్దు, మేము చెప్పే వరకు బెల్ట్ తీయద్దు, నుంచోవద్దు, అలా అన్నీ చెప్తూ ఉంటాడు పైలట్. మన ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో చెప్తారు, అండ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా చెప్తారనమాట, ఉర్దూలోని. మనం ఎక్కే ఫ్లైట్ హబ్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకో లాంగ్వేజ్ అనేది. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ పార్క్ చేసేస్తున్నాము. మీకు చూపిస్తా చూడండి, అక్కడ మనుషులు కూడా వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు, ఇలా రావాలి ఇలా రావాలి అని 2 చేతులు ఊపుతూ చూపిస్తారు అది. అండ్ తర్వాత మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలండి. సో ఇదిగో ఈ విధంగా వస్తుందన్నమాట. ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అండ్ ఎయిర్ హోస్టర్స్ ఎలాగా మీకు సర్వ్ చేశారు, అట్లాంటివన్నీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. మన ఇష్టం అండి, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. చాలామంది ఇస్తారనమాట ఆ విధంగాను. చూడండి, ఇక్కడ టర్న్ తీసుకుంది. సో ఇక్కడ మనం పార్క్ చేస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్న అతను సిగ్నల్స్ ఇస్తున్నాడు, ఇలా రావాలి ఇలా రావాలి అని. ఈయన అయిపోయాక పైన అక్కడ నిచ్చెన మీద నుంచున్నాడు చూడండి, ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ అతను. ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అంటే అవి మనకు అర్థం కాదు, కానీ పైలట్కి తెలుస్తుంది అనమాట, ఎలాగ పార్క్ చేయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చూడండి, నేను తర్వాత నా లగేజ్ తీసుకొని వచ్చేస్తున్నాను. చూడండి, బయటకు వచ్చేసాను, ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేసాను. చూడండి, నా లగేజ్ తీసుకున్నాను. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ముందర వచ్చేసిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వెనక సైడ్ కూర్చుంటారు కదా, వాళ్ళ కోసం వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీల్ చైర్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఈ వేలోనే వస్తారనమాట. చూడండి, మేము ఎక్కిన ఫ్లైట్ ఇదన్నమాట. చూడండి, అండ్ మేము దిగిపోయాక అది క్లీనప్ చేస్తారు. ఒక 1 hour 2 hourలో క్లీనప్ చేసేసి మళ్ళీ ఇదే ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వస్తుందండి. సో రిటర్న్ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ, ఆ ఫ్లైట్ ఎక్కే వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారనమాట. క్లీనప్ అయిపోయాక ఆన్ టైము వీళ్ళకి డోర్స్ ఓపెన్ చేస్తారు, వీళ్ళు వెళ్తారనమాట అదే ఫ్లైట్లో మళ్ళీ బ్యాక్ టు ఇండియాకి. అట్లాగా బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్లైట్స్ అనేటివి తిరుగుతూనే ఉంటాయన్నమాట. కానీ పైలట్స్, ఎయిర్ హోస్టర్స్ వాళ్ళందరూ చేంజ్ అవుతారు.
మేము ఇప్పుడు యూఎస్ కస్టమ్కి వెళ్తున్నామండి. అక్కడ కస్టమ్ క్లియర్ చేసుకొని కస్టమ్స్ మళ్ళీ బయటికి రావాలన్నమాట, ఎగ్జిట్ అవ్వాలి ఎయిర్పోర్ట్లో నుంచి. సో కస్టమ్స్ వెళ్ళడానికి కొంచెం దూరం కదండి, అందుకని బస్సులు అరేంజ్ చేశారనమాట. సో ఇప్పుడు చూడండి బస్సు ఎక్కుతున్నాను. ఇవి బస్సులోకి ఎంట్రన్స్లు అనమాట. వచ్చి బస్సులోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది మా లగేజ్ ఇంకో ఫ్లైట్లో వస్తుందేమో అని. కాదండి, మా లగేజ్ మేము వచ్చిన ఫ్లైట్లోనే వస్తాయి. చూడండి కింద ఒక గరాజ్ డోర్ ఓపెన్ చేసినట్టు చేశారు కదా, అక్కడ నుంచి వస్తాయి. పెద్ద పెద్ద బిన్స్లో పెడతారనమాట. ఆ బిన్స్ మళ్ళీ చూడండి ఇప్పుడు ట్రక్ వచ్చింది, ఆ ట్రక్లో పెట్టి తీసుకొని వస్తారు. అదన్నమాట. చూడండి బస్సు ఇది. నేను ఎక్కిన బస్సులో నుంచి బయట ఇంకో బస్సు, పక్క బస్సుని రికార్డ్ చేశాను. బస్సు ఈ విధంగా ఉంటుంది. ఈ బస్సు ఎక్కి మేము కస్టమ్స్ దగ్గరికి వెళ్తాము. చూడండి ఇప్పుడు బస్సులో నుంచి దిగిపోతున్నామండి. దిగిపోయి కస్టమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. యూఎస్ కస్టమ్స్ దగ్గరికి ఇమిగ్రేషన్ అన్నీ ఫినిష్ చేసుకొని బయటికి రావాలి, లగేజ్ పికప్ చేసుకొని. చూడండి కస్టమ్స్ దగ్గర ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉందండి. నేను అందుకని అక్కడ రికార్డ్ చేయలేదన్నమాట. అక్కడ కస్టమ్స్ అయిపోయాక నేను లగేజ్ పికప్కి వచ్చానండి. ఫ్లైట్లోనే అనౌన్స్ చేస్తారు మన లగేజ్ ఏ బెల్ట్ దగ్గర పికప్ చేసుకోవాలి అని. ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్ 21 బెల్ట్ దగ్గర పికప్ చేసుకోవాలని ఉందండి. అలాగే మన లగేజ్ని కార్ట్లో పెట్టుకోవాలి కదండి, ఆ కార్ట్ కూడా మనము కొనుక్కోవాలన్నమాట. ఐ మీన్ రెంట్ $8. సో నేను అది పే చేసి నేను నాతో ఉండే క్యాబిన్ లగేజ్ని దాంట్లో పెట్టుకొని బెల్ట్ దగ్గరికి వెళ్తున్నాను. నా లగేజ్ 2 సూట్ కేసులు పికప్ చేసుకోవడానికి. చూడండి ఈ విధంగా మన లగేజ్ని మనము పికప్ చేసుకొని ఆ కార్ట్ తీసుకున్నాం కదా, కార్ట్లో పెట్టుకోవాలన్నమాట. నా లగేజ్ పికప్ చేసేసుకొని నేను ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసానండి. ఇమిగ్రేషన్ అయిపోయాక ఎగ్జిట్ అయిపోయి వచ్చేసానమాట బయటికి. ఇలా ఉంటుంది టోటల్ ఫ్లైట్ జర్నీ. బయటకు వచ్చేదాకా ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.